Vidya is very necessary. Knowledge is very necessary in our life. The God is given to this body a very beautiful opportunity to learn about in ourselves and about this world, about this creation. Most important for knowledge. So very necessary to daily you must practice. Not only in your class books and general knowledge also, you can learn with 1 and a half hour, 1 hour to learn to general knowledge. It will help for in our development in our life, because this life is very long life. 100 years, 90 years is very long. So now this Jnanabodh Sabha, Vidyarthi Jnanabodh Sabha, you must learn general knowledge and also Vikasam. మనం ఈ జనరల్ నాలెడ్జ్ ఇదేతకు బుద్ధి వికాసం కావాలి. Like our mind is very flower. After 6 o'clock, maybe 6 o'clock, the flower will in the inside themselves. అది ముడుచుకుంటుంది, దాని లోపల వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఏమవుతుంది, కళ్ళు మూతపడుతుంది. ఆటోమేటికలీ వీఆర్ స్లీపింగ్. Deliberately we must wake up until 10 o'clock, until 11 o'clock. What purpose? ఎందుకు మనం మేలుకుంటున్నాం? జ్ఞానార్జన కోసం. బికాస్ టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. మనకు టైం అనేది చాలా వాల్యూ. టైం వేస్ట్ చేయకూడదు. ద ఫస్ట్ థింగ్, మనం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ టైం వాల్యూ తెలియకుండా వేస్ట్ చేస్తున్నారు. అది కాకోకుండా మనం చూసుకోవాలి. యూ మస్ట్ అటెండ్ ఫర్ ఇన్ యువర్ టైం. డోంట్ వేస్ట్ టు సిట్ విత్ సోఫా. 2 గంటలు 3 గంటలు సోఫా మీద కూర్చొని ఊరికే యోచన చేస్తూ ఉండేది, ఏడుస్తూ ఉండేది, భయపడుతూ ఉండేది. ఇట్లా చేయకూడదు. Sometimes so many people in the journey of bus or train or aeroplane, so many people, they studying some books. వాళ్ళందరూ పుస్తకాలు చదువుతూ ఉంటారు, కంప్యూటర్ వర్క్ చేసుకుంటారు, ఐప్యాడ్లో మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళు 90%, 80-90 భాగాలు యూరోపియన్స్, అమెరికన్స్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ, బస్సులో వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు చిన్న చిన్న పుస్తకాలు తెచ్చుకొని చదువుతూ ఉంటారు. కొంతమంది అఫ్కోర్స్ నవల్స్ కూడా చదువుతారు. ఆల్సో నాలెడ్జ్, సమ్ నవల్స్, అది కూడా ఒక నాలెడ్జే. నవల్స్ కూడా
తీసేయాల్సిన పని లేదు. కొన్ని నవల్స్, ఎందుకంటే బుద్ధి వికాసం అవుతుంది బాగా. మనకు పుస్తకాలు చదివే కొద్దీ మనకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యేది కాక మన మెమొరీ పవర్ పెరుగుతుంది, వికాసం అవుతుంది. మోర్ అండ్ మోర్ ద ఎనర్జీ ఈజ్ యువర్ గ్రాస్. నువ్వు పట్టుకుంటారు. ఎక్కువ మెమొరీలో దాచుకుంటుంది అది, లైక్ చిప్. ఇంత చిప్ కంప్యూటర్లో ఎన్ని పుస్తకాలు దాచుతుంది అది. చాలా చూశారు కదా మీరు. ఇంత ద టైనీ చిప్, దాంట్లో కొన్ని ప్రపంచంలో ఉండే బ్రహ్మాండానంతా దాచేస్తుంది. ఇంతలోనే అయిపోతుంది అంతా. ఒకప్పుడు పుస్తకాలంతా రాసి పెట్టేవాళ్ళం, వీడియో చేసేవాళ్ళం, టేప్ చేసేవాళ్ళం. లాట్ ఆఫ్ వీడియోస్, లాట్ ఆఫ్ టేప్స్, లాట్ ఆఫ్ బుక్స్. దెర్ వాజ్ నో ప్లేస్ టు కీప్. If you go on library and see the books, like a forest, books forest. We can't attend. Which book we want? మిఠాయి అంగడికి వెళితే పెద్ద మిఠాయిలే, ఎక్కడ చూసినా మిఠాయిలే. ఏ మిఠాయి తినేది మనకు అర్థం కాదు. ఎక్కడైనా అంగడికి ఒక వస్త్రం తీసుకోవాలని వెళితే మనకు కన్ఫ్యూషన్ అయిపోతుంది. అక్కడ చూసి పదార్థాలు ఏది తీసుకోవాలా డిసైడ్ చేయలేము. అందుకని ముందుగా డిసైడ్ చేసుకోవాలి, ఇది నేను కొనాలా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ వాంట్ దిస్ సేమ్ బుక్, సేమ్ మిఠాయి. You must decide before going to shop. లైబ్రరీకి వెళ్ళేకి ముందు మీరు డిసైడ్ చేసుకోవాలి. యూ మస్ట్ డిసైడ్ ఫర్ యువర్ సబ్జెక్ట్ బుక్. Then you can go to the same subject book and you can select for your what you want in the book. నీకు ఏది కావాలనో తీసుకోవాలి. ఆ పుస్తకమే తీసుకోవాలి మీరు. అక్కడ వెళ్ళిన తర్వాత జ్ఞానోదయం అయిపోయి అది ఇది టైం వేస్ట్. మేబీ యూ పేయింగ్ ఓన్లీ 2 hours or 3 hours only the library time. You are wasting for your library time. The librarian says your time is over. నీది అయిపోయింది నాయన, 1 గంట అయిపోయింది. సో అక్కడ వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోకూడదు. తర్వాత ఎవరెవరో చెప్తారు మనకు, ఆ బుక్ బాగుంది, ఈ బుక్ బాగుంది, ఈ నవల్ బాగుంది, ఆ నవల్ బాగుంది, ఈ సబ్జెక్ట్ బాగుంది, దిస్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ సబ్జెక్ట్ ఈజ్ వెరీ సీరియస్ సబ్జెక్ట్, దిస్ అండ్ దట్, దస్ అండ్ దట్, దిస్. మనం అక్కడ వెళ్ళి మనం ఏది డిసైడ్ చేయలేము. ఈ మిఠాయి బాగుంది, ఆ మిఠాయి బాగుంది, ఈ మిఠాయి బాగుంది. అక్కడ 2000 వెరైటీస్ మిఠాయిస్ ఉన్నాయి కొన్ని చోట్ల. గిన్నీస్ బుక్ కూడా వచ్చింది దాంట్లో. ఆ మిఠాయి అంగడికి వెళుతూనే మనకి ఏది తినాలా అర్థం కావటం లేదు. రష్ నీ మీద పడుతూ ఉంటారు జనం. ముందు పద క్యూలో వెళ్ళిపోతూ ఉంటాం. ఏ మిఠాయి లేకుండా బయటకు వస్తున్నాం, ఏ బుక్ లేకుండా బయటకు వచ్చేస్తున్నాం. కన్ఫ్యూషన్, ఎప్పుడు మనం కన్ఫ్యూషన్ స్టేట్లోనే ఉన్నాం. You must control for your confusion first. You can decide yourself. మీరు మీ కన్ఫ్యూషన్ని కంట్రోల్ చేసుకోవాలా?
మీ బుద్ధిని మీరు ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలా. దాన్ని చేసుకోవాలంటే ఏం చేయాలంటే మెమొరీ పవర్ పెరగాల. మెమొరీ పవర్ పెరగాలంటే ఏం చేయాలా అంటే ఇటువంటి సభలకు మనం అటెండ్ కావాలా, ఇటువంటి మెడిటేషన్స్ మనం చేయాలా. నెమ్మదిగా ఉంటుంది మనస్సు. సేమ్ అదే గురి మీద వెళ్ళి దాన్నే తీసుకొని వచ్చేస్తాం. మైండ్ మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. చాలామంది ఇప్పటి నుంచినే నేను డాక్టర్ కావాలా అనుకుంటారు. తప్పు ఏమీ లేదు. డాక్టర్ కావాలా అని ఇప్పటి నుంచే అనుకోవటంలో తప్పు లేదు. ఎప్పుడు నువ్వు అనుకున్నావో ఇక ఆ సబ్జెక్టు కింద నువ్వు వెళుతూ ఉండాల. డాక్టర్ కావాలా అంటున్నావు, నువ్వు స్టడీ చేసేదంతా ఇంజనీరింగ్ చేస్తున్నావు. నాకు చాలా బాగా అర్థమవుతుంది ఇంజనీరింగ్, కానీ నేను డాక్టర్ కావాలి అంటే ఎట్లా అవుతుంది అది? సో మైండ్ డ్యూయల్ మైండ్ అయిపోయింది నీకు. అప్పుడే చిన్నప్పుడే అయిపోయింది నీకు. నువ్వు ఎప్పుడు డాక్టర్ కావాలనుకున్నావో నీ స్టడీస్ బలంగా ఉండాలా. నీ ఇంగ్లీషే స్టడీస్ కాకుండా జనరల్ నాలెడ్జ్ దండిగా ఉండాలి. అప్పటి నుంచి నువ్వు ప్రారంభం చేసుకోవాలా. అయిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నువ్వు డాక్టర్ కావాలా అనేది ఒక హై స్కూల్ దాటిన తర్వాత అప్పుడు సీరియస్నెస్ వస్తుంది మనకు. అంతటి లోపల మనం ప్రిపరేషన్ అంతా ఇది 8th 9th 10th వరకు కూడా ఒక నాలెడ్జ్ ప్రిపరేషన్ అయిపోతుంది మనకు. మైండ్ సెటిల్ అయిపోతుంది మనకు. మైండ్ సెటిల్ అయిన తర్వాత అప్పుడు మనము ఇంకా బలంగా, చిన్నప్పటి నుంచి నువ్వేమనుకున్నావు బలంగా ఆ 10th నువ్వు అనుకోవాలి. అప్పుడు 10th నువ్వు అనుకున్నప్పుడు నీకు పియూసీలో ఇంటర్లో నీకు సక్సెస్ అవుతుంది. ఇంటర్లో ఎప్పుడు నీకు మంచి మార్క్స్ సక్సెస్ అయిపోతుందో నువ్వు అనుకున్న డాక్టర్ నీకు దొరుకుతుంది. ఎంట్రన్స్లో మంచి మార్క్స్ వస్తాయి నీకు. ఈ యంత్రం లేదు మంత్రం లేదు. ఇది నీకు నువ్వే టీచర్, నీకు నువ్వే విద్యార్థి. సో అది నువ్వు అప్పటి నుంచి నీకు ప్రారంభం ఎప్పుడు చేసుకుంటావు అంటే మధ్య మధ్యలో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మధ్యలో అట్లా ఇట్లా వెళ్ళకూడదు. కొంచెం ఇంజనీరింగ్ అంటారు, ఆర్కిటెక్ట్ అంటారు, ఒకరు అది అంటారు, ఒకరు ఇది అంటారు, ఒకరు లిటరేచర్ అంటారు. ఆ మధ్యలో దండిగా వస్తాయి మనకు. ఈ మధ్యలో పేరెంట్స్ వేరే మాదిరిగా చెప్తూ ఉంటారు, డాక్టర్ వద్దు నీకు తెలియదు, కంప్యూటర్ కావాలా నీకు అంటూ ఉంటారు. పొడుస్తూ ఉంటారు ఇంట్లో. నువ్వు కంప్యూటర్ సైట్ వెళ్ళినప్పుడు డాక్టరే కావాలని పొడుస్తుంటారు. ఇట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నువ్వు మాత్రం ఒక్కటే డిసైడ్ చేసుకోవాలి మనసులో, నేను ఇంతనే వెళ్ళాలి అంతే అనుకున్నప్పుడు నీకు ఇంటర్లో నీకు దారి దొరుకుతుంది. నీకు ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇప్పుడు కోచ్లు కూడా పెట్టారు దానికోసం, టీచర్స్ని దానికోసం కాలేజీలు పెట్టారు, ఏ కోర్స్ తీసుకోవాలా అని చెప్పడానికి. ఇంత కన్ఫ్యూషన్ చాలా చేశారు, అంత వ్యాపారం. మనసు చెడిపోతుంది మనకు. సో VGPS పిల్లలు చెడిపోవాల్సిన పని లేదు, నా దగ్గరికి రండి, నేను చూసుకుంటాను. అంత మైండ్ చెడిపోతుంది. అన్ని అంగళ్ళు పెడతారు వాళ్ళు, అంత చేస్తారు. అంత ట్యూషన్స్ తీసుకొని తట్టుగా చేసి విపరీతంగా మనకు స్ట్రెయిన్ అయిపోతుంది. మనకు మైండ్ స్ట్రెయిన్ అయిపోయి నిద్రపట్టదు, భయము, ఇవన్నీ వచ్చేస్తాయి. ఓవర్ స్టడీస్, ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఎవ్రీథింగ్ ఓవర్. అట్లా చేసే కొద్ది ఏమవుతుందంటే వీక్నెస్ అయిపోతారు వాళ్ళు. పిల్లలు వీక్నెస్ అయిపోయి ఎక్కడికి వస్తారంటే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. డిప్రెషన్కి వెళ్ళిపోతే చాలా కష్టం. మనం అది చేసుకోకూడదు. మీరు VGPS పిల్లలు హ్యాపీగా ఉండండి.
మంచిగా చదవండి. ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సిన పని లేదు. నాట్ నెససరీ. ఏదో ఒకటి అనుకోండి, దాని నుంచి దాని దారిలో పెడుతూ ఉండండి అంతే. మళ్ళీ మళ్ళీ అనుకోవద్దండి. ఇంకో మధ్యలో 5వ క్లాస్ అయిన తర్వాత ఇంకోటి అనుకోవటం, 8వ తరగతి అయిన తర్వాత ఇంకోటి అనుకోవటం, అట్లంతా చేయొద్దండి. నేను చెప్పాను కదా, డిప్రెషన్లో వెళ్ళిపోతారు మీరు. సో ప్రెషర్ చేస్తారు ఇంట్లో, మనకు ట్యూషన్స్ తెప్పిస్తారు, దాంట్లో పెడతారు, దీంట్లో పెడతారు. దానికి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. దాంట్లో పడద్దండి, ఆ మాయలో పడద్దండి. మీరు మాయ, అది పడద్దండి. వాళ్ళ ఉద్దేశం బాగుంది, ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్, బట్ ఇట్స్ నాట్ అవర్స్. మంది కాదది, మనకు కాదది, సంబడి. మనకెందుకు? మనం స్వామీజీ దగ్గర పెరిగాం, మనకెందుకు కావాలో కాకూడదు. మనకు మంచి వైబ్రేషన్ ఉంది, మంచి వాతావరణం ఉంది, మంచి పేరెంట్స్ ఉన్నారు, మంచి డివోషన్ ఉంది మనకు. మన పేరెంట్స్ మంచి డివోషన్ నేర్పిస్తున్నారు. డివోషన్తో మైండ్ కంట్రోల్ అవుతుంది, డివోషన్తో మైండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో ఆల్రెడీ క్లాసుల్లో ఉన్నాం మేము. మా పేరెంట్స్ క్లాస్లో ఉన్నారు, మీరు క్లాస్లో ఉన్నారు, ఆల్రెడీ స్కూల్లో ఉన్నారు. మీరు భజన్స్ వింటున్నారు, స్వామీజీని చూస్తున్నారు, మంచి ఉపన్యాసం వింటున్నారు, వాలంటీర్స్ చూస్తున్నారు, వాలంటీర్ పని చేస్తున్నారు. ఏదో చిన్న పని చేయాలనిపిస్తుంది మనకు. వీఆర్ ఆల్రెడీ, మనం ఒక పెద్ద సంస్థలో ఉన్నాం, మనము ఖండితంగా ఉన్నాం. మనం మళ్ళీ మళ్ళీ ఎందుకు వేరే దీనికి వెళ్ళాల్సిన పనే లేదు. మనం ఒక్క చోట గుమిగూడలేదు అంతేకాని మనం ఉన్నాం. మీరు పేరెంట్స్తో వస్తున్నారు, మీరు ఇంట్లో అన్నీ వింటున్నారు, స్వామీజీ భజన్స్ వింటున్నారు, కవచమంజరి వింటున్నారు, భజన బేబీ మీ ఫ్రెండ్స్ చిన్న పిల్లలు వింటున్నారు, ఇంట్లో స్వామీజీ మాటలు వింటున్నారు, వీళ్ళు చూస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి 2 days 3 days స్వామీజీతో ఉంటున్నారు, ఇక్కడ మంచి ప్రసాదాలు తింటున్నారు. మీరు మంచి సంస్థలో ఉన్నారు ఆల్రెడీ, మంచి హాస్టల్ ఇది. మీకే తెలియదు, అది తెలియకోకుండా అయిపోతుంది మనకు. తెలియకోకుండా వైబ్రేషన్ మనకు వచ్చేస్తుంది. మనకు అన్నోన్లీ వీఆర్ లర్నింగ్ ఫర్ సమ్ ఆల్ ది డిసిప్లిన్. మనకు తెలియదు డిసిప్లిన్ చేసుకుంటున్నాం మనం. ఇంకా మోర్ అండ్ మోర్ విద్యార్థికి అనుభవిస్తాబట్టి ఇంకా ఎక్కువ మనం తెలుసుకోవటానికి ప్రత్యేకంగా మనం అవకాశం చేసుకున్నాం. స్వామీజీని అడిగి మంచిగా కావాలా, మాకు గ్రూప్గా కావాలా, ఎందుకంటే ఎన్నో 2-3 వెనకాల విజిబిఎస్ చేసినప్పుడు వాళ్ళందరూ బుద్ధి మంకుగా ఉండేవాళ్ళంతా పాస్ అయిపోయారు. ఎక్స్పీరియన్స్ చెప్పటం వాళ్ళు, స్వామీజీ మాట విన్నారు వాళ్ళందరూ కూడా, అందరూ పాస్ అయిపోయారు. ఎంతో అస్సలే చదవటానికి వీలు లేదు, డిప్రెషన్గా ఉండిన వాళ్ళంతా సరిపోయారు. మంచిగా డిసిషన్ తీసుకున్నారు వాళ్ళు. ఇంటర్లో ఎంట్రన్స్ రాశారు, కంప్యూటర్స్తో వెళ్ళారు, చాలామంది అమెరికా కూడా వెళ్ళారు, చాలా బాగా ఉన్నారు. ఇటీవల కొంతమందికి పెళ్లి కూడా చేశారు. జ్ఞాపకం చేస్తూనే ఉంటారు, విజయ్ బెస్ట్ స్టూడెంట్ స్వాంపజీ నేను అంటుంటారు. ఎంత మంచి సర్టిఫికేట్ అది. మీరు ఐఏఎస్ అయినా కూడా ఆ సర్టిఫికేట్ మీకు దొరకదు సరిగా. ఏం ప్రయోజనం? ఐఏఎస్ అయినా కూడా దొరకదు. గాడిదలాగా పనిచేయాలి. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అన్నీ ఏదేదో ఆర్సీ ఈపీసీ అన్నీ గాడిదలాగా పనిచేయకపోతే మంచి పేరు రాదు. ఇది మీరు స్వామీజీ ముందర చెప్తారే, నేను విజయ్ స్టూడెంట్ అప్పాజీ అంటే ఎంత సంతోషం. స్వామీజీకి ఎంత సంతోషం, ఎంత సీనియర్ నువ్వు. ఆ కష్టాలు ఎదుర్కొనే శక్తి మీకు వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ అది చెప్పబోతాను. నెక్స్ట్ ఇక ఇప్పుడే కాదు. మీరందరూ కూడా మంచిగా
ఇదేంటి భజన అనుకోవద్దండి. అది కూడా ఒక మెమొరీ పవర్స్కి ఒక మెడిసిన్. అన్ని మెడిసిన్స్ ఇప్పుడు మీ VGPSలో జరిగే ప్రతి కార్యక్రమం మీ మైండ్కి ఒక మెడిసిన్. ఇది వద్దు ఇది కావాలా అనేది లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు సక్సెస్ కానీ అని అంటూ మీరు ఏమేమి కార్యక్రమాలు అనుకున్నారో అవన్నీ కూడా మనస్సు వికాసము పొందటానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరేం క్లాస్ రూమ్లో నేర్చుకుంటారో అవి కరెక్ట్గా రికార్డు కావటానికి ఒక రిపేరీ వర్క్షాప్ ఇది. UGPS క్లాస్ ఉందే ఒక వర్క్షాప్. ఓవరాల్ నుంచి చేస్తున్నాం, అన్నీ మీ బుద్ధులంతా కూడా ఆయిల్ వేస్తున్నాం, ఏదైనా పోయింటే మంచిది మళ్ళీ చెక్కిస్తున్నాం, లోపల స్క్రూ సరిగా ఉండలేకపోతే మాటలతోనే చుటుకు చుటుకని వేస్తారు అప్పాజీ, సరిపోతూ ఉంటుంది.